ఎట్లున్నాయి మరి? ఘోరం. అక్కడ 2 చచ్చిపోయినాయి. మరి మీరేం చేస్తాను లెక్క ఇంత ఘోరంగా అంత? హై అబ్బా, మొత్తం కుప్పలు కుప్పలు చచ్చిపోయినాయి. అక్కడొక్కడ మొత్తం. మీరేం చేస్తున్నారు మరి? దానికి కొంచెం పానం ఉన్నది దానికి. ప్రతి దానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఎట్లున్నాయి మరి? ఘోరం. అక్కడ 2 చచ్చిపోయినాయి. మరి మీరేం చేస్తాను లెక్క ఇంత ఘోరంగా అంత? ప్రతి దానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. సార్ మేము మాది ఒక బర్రె తెచ్చి మొన్ననే ఈనింది. ఇంకా చెప్పండి. అమ్మాయి మొత్తం అన్ని విన్న దాని విన్న బతుకు, మాకేం ఆధారం లేదు. ఓకే. మా ఆయన చనిపోయింది. మా ఆయన చనిపోయింది, మా కొడుకు చనిపోయింది. నేను బర్రెల పాలు అమ్ముకొని నీ కష్టం చేసుకొని బతుకుతాను. ఇప్పుడు నా భార్య చనిపోయింది, నేను ఎట్లా బతకాలి? తీసుకొని కానీ కరెంట్ పెట్టుడు ఎంతవరకు కరెక్ట్? ఈ బర్రెలను ఏం చేద్దాం అనుకుంటాను మరి? వ్యవసాయదారులు ఇట్లా దాడి పెట్టక ఏం పెట్టక ఆగం మీద తోట పెట్టుకొని బర్రెలు తెచ్చిన వాళ్ళ కరెంట్ పెట్టి చంపుడు ఎంతవరకు కరెక్ట్? అది మాకు న్యాయం కావాలి. తోటలు పెట్టుకోవాలి కానీ చుట్టూ కరెంట్ వేసి ఈ తోటలు పెట్టుడు ఎంతవరకు కరెక్ట్? ఏమన్నంటే బర్రెలను తిడతారు, వచ్చినాయి తిన్నాయి అని. తింటే 1000 రూపాయలు దండుగు తీసుకోవాలి. మా బర్రె వచ్చింది, ఇప్పుడు మా బతుకేంటిది? మేము ఎట్లా బతుకుంటాం? మా పరిస్థితి ఏంటిది? మీరు మాకు న్యాయం చేయాలి అంతే.
50,000 పెట్టినా 60,000 పెట్టినా 70,000 పెట్టినా ఇప్పుడు బరి అత్తలేదు మాకు. మేము కైకిలు కాలం ఎట్లా కొనుక్కొని బతుకుడు. కలెక్టర్ వచ్చేదాకా అంటే మాకు కలెక్టర్ వచ్చి ఏదన్నా ఒకటి మా బర్రెలకు న్యాయం చేయాలి. మా బతుకులే బర్రెల మీద. నాకు ఆ భర్త లేడు, నా కొడుకు లేడు, నా బిడ్డను చదువుకుంటాను, నేను పాలు అమ్ముకొని నేను ఎట్లా బతుకుడా మీరు నాకు న్యాయం చేయాలి నా బర్రె. అయితే అన్న ఇక్కడ అమరాజీ శివారు మన చెరువు పక్కన ఏరియా హాస్పిటల్కు అపోజిట్లో ఉంటుంది. ఇందులో వ్యవసాయం ఏం లేదు. ఆయన డైరెక్టు కరెంటు వైరు షాకు ఏ వచ్చినా మనిషికైనా దేనికైనా కరెంటు పడే విధానంగా అతను పెట్టేసిండు. కాబట్టి ఇప్పుడు మా గ్రామం నుంచి 13 బర్రెలు అంటే పెద్ద భారీ ఎత్తున పాలిచ్చేటి వీనేటి ఇంకా 13 బర్రెలు చనిపోయాయి. ఏదేమైనా వాళ్లకు న్యాయం జరగాలని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. ఈ చుట్టుపక్కల ప్రతినిధులను కలెక్టర్ను అందరినీ వేడుకుంటూ మనస్ఫూర్తిగా వాళ్లకు న్యాయం జరగాలని నేను అందరినీ వేడుకుంటూ మీరు కూడా దానికి మీ పత్రికా విలేకరులు కూడా సహకారం చేయాలి. నా మనస్ఫూర్తిగా చనిపోయిన ప్రాణం ఇప్పుడు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి అక్కడ, మేకలే కావచ్చు, గొర్రెలే కావచ్చు, ప్రతి దానికి ఇప్పుడు మనం కూడా వస్తేస్తాం. దేనికి అనేది కాకుండా వాళ్ళు కూడా ఈ వ్యవసాయదారులు కూడా జాగ్రత్త పడాలి. డైరెక్ట్ అట్లా పెట్టకుండా వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. ఇందులో ఏమన్నా ఉన్నదా లేదా అనేది చూసుకుంటూ ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వాలి. సరే 1-2 సార్లకు ఎవరు ఏంటిదా అనేది కూడా వాళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వాలి. కాబట్టి మీరు కూడా చనిపోయిన బర్రెలకు జరగాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కలెక్టర్ అయితే 100% ఇక్కడికి రావాలి. చుట్టుపక్కల వాళ్ళు ఎంఆర్ఓ ఇక్కడ మన మున్సిపాలిటీ నుంచి మన పోలీస్ శాఖ అందరూ వచ్చి వీటికి సహకరించి రేపు మళ్ళీ జరగబోయేదానికి కూడా అన్నిటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ నమస్కారం. ఈ ల్యాండ్ అనేది బత్తుల గురువయ్య శేషయ్య గారు. కరెక్ట్